విజయాన్ని సాధించడం కోసం శివుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నన్నయ్య గారు ఏ విధంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు పొగడ్తలతో నింపేస్తున్నాడు. ఏ విధంగా స్తుతించాడు శివుని అర్జునుడు? శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వర ధ్వంసక దేవా నీదైన తత్వంబు పూజించి బుద్ధిం ప్రధానంబు గర్వంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధివంతులు విచారించుచు నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపదే నీవు లోకత్ర ఆవర్తనంబున్ మహావాయుకాత్మాగ్ని సోమర్గతోయంబులం చేసి కావించి సంసార చక్రక్రియాయంద్రవాహుండమై దేవా దేవాది దేవా మహాదేవ నిత్యంబు అత్యంత యోగస్థిత నిర్మల జ్ఞాన దీప ప్రపజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయందకారు జితక్రోధ రాగాది దోషులు యథాత్ములు యతేంద్రులు భవత్పాద పంకేరు ఉద్యాన డిండీర ధారానుభూతిం సదా తృప్తులై నిత్యులై రవ్యాయ భవ్య సేవ్య భవ భర్గ భట్టారక భార్గవాగస్య గుస్తాది నానాముని స్తోత్ర దత్తావదానాడలాపేక్షణోగ్రాగ్ని భస్మీకృతానాంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదం బులన్ సర్వ గీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోర గాద్యాదులన్ ఇంద్ర సురేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తుల ఈశ్వర విశ్వకర్త సురభ్యర్థిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమః. ఈ విధంగా స్తుతించాడు. ఇది తెలుగు. గురువుని మేడం, నా దగ్గర మీకు గుడ్ న్యూస్ ఉంది.
ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం ఈసారి ఎస్ఎస్సిలో మన స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదంతా మీ హార్డ్ వర్క్ వల్లే. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మేడం, మీకు స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఎక్కువ మంది స్టూడెంట్స్కి మీ సబ్జెక్ట్లో 100 out of 100 వచ్చింది. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది సార్. పిల్లలందరికీ ఇంగ్లీష్ చాలా బాగా అర్థమవుతుంది సార్. ఇంకా ఏ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ చాలా అవసరం సార్. ఎంతైనా ఇంగ్లీష్ ఒక గ్రేట్ లాంగ్వేజ్ సార్. అదేంటి మేడం, మా భారతదేశంలో వేరే ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా మనకి హిందీ కావాలి. అలాగే మన రాష్ట్ర భాష కూడా హిందీయే, కాబట్టి హిందీ లాంగ్వేజే గ్రేట్. మీరిద్దరూ అలా అంటున్నారేంటి మేడం? మన తెలుగు ఏమైపోవాలి? తెలుగు కూడా ఒక సబ్జెక్టే కదా. అయినా తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగే గొప్ప. అయినా మీరు ఇప్పుడు గొడవ పడుతుంది కూడా మన తెలుగులోనే, కాబట్టి తెలుగే గొప్ప. అలా ఏం కాదు మేడం, ఇంగ్లీషే గొప్ప. లేదు, హిందీయే గొప్ప. లేదు, తెలుగే గొప్ప. మేడం, మీరు కొట్టుకుంటే పని జరగదు. ఇక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతాం, వాళ్ళే చెప్తారు ఏ లాంగ్వేజ్ గొప్పదో. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, మీరు వెళ్ళి అడగండి. నేను భయంతోనో ఇష్టంతోనో వాళ్ళు మా పేర్లే చెప్తారు, కాబట్టి మీరే వెళ్ళి అడగండి. అయితే నేనే వెళ్ళి అడుగుతాను. వాళ్ళు ఏం చెప్పారు, నేను వచ్చి మీకు గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నాకు ఒక చిన్న సమస్య ఉంది, దాని పరిష్కారం మీరే చెప్పాలి. మనకి 3 భాషలు ఉన్నాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఆ మూడింటిలో మీ ఏది గొప్ప భాష మీరే చెప్పాలి. నాకు ఒక్కొక్కరు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నీ మైక్ ఇచ్చి నా దృష్టిలో 3 భాషలో గొప్ప. మనకి అన్ని సబ్జెక్ట్స్ రావాలి, లోక జ్ఞానం తెలియాలి కదా సార్. ఆ మాత్రం నాకు తెలియదే ఏంటి? సైలెంట్గా కూర్చో. నెక్స్ట్ ఎవరు చెప్పండి, వేరొకరు. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడితే ఒక రిచ్ వైబ్ ఉంటుంది సార్. అలాగే జాబ్ ఆపర్చునిటీస్కి చాలా అవసరం అవుతుంది సార్ ఇంగ్లీష్. అలాగే ఇంగ్లీష్ మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ సార్. అందుకే నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం సార్. ఆ రిచ్ వైపుతో వెళ్ళి కూర్చో అమ్మా. నెక్స్ట్ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే మనం కింద పడితే అమ్మ అంటాం కానీ మమ్మీ అని కానీ మాత అని కానీ అనం కదా సార్. అందుకే నాకు తెలుగు ఇష్టం సార్. అందుకే నా దృష్టిలో తెలుగు గొప్పది. అవునా, నిజమా? సార్ నాకు హిందీ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ కన్నా మన ఇండియాలో హిందీయే ఎక్కువ యూజ్ చేస్తారు సార్. ఇంకా మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా హిందీలోనే మాట్లాడతారు కదా సార్. అందుకే నా దృష్టిలో హిందీయే చాలా గొప్పది. మీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే మీకు ఒక జీవిత ఉదాహరణ చెప్తాను. ఒక బస్ స్టాండ్లో ముగ్గురు ఉన్నారు. సడన్గా దొంగ చైన్ లాక్కుని వెళ్ళిపోతే దొంగ దొంగ అని అరుస్తాం, కానీ హిందీలో చోర్ చోర్ అని, ఇంగ్లీష్లో తీఫ్ తీఫ్ అని అరుము కట్ సార్. అందుకే తెలుగు అంటే ఇష్టం సార్. మీ అభిప్రాయం ఏంటో చెప్పు. సార్, నా అభిప్రాయం చెప్పకముందే మీరు నాకు ఒక క్వశ్చన్ అడగాలి. మీరు అనుమతిస్తే. అడగమ్మా. అసలు ఏమి చదువుకోలేని వాడు ఏ భాషలో మాట్లాడతాడు కదా? మన అభిప్రాయాలని పంచుకోవడానికి సులభంగా ఇంకా వీలుగా ఉండేటువంటి భాష మన తెలుగు భాష. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల కవులు, చక్రవర్తులు, ఉదాహరణకి శ్రీకృష్ణదేవరాయల చేత కూడా మన తెలుగు భాష మెచ్చుకోబడింది. శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారో తెలుసా? మన దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. అది లెస్స సార్. లెస్స అనగా ఏమి? లెస్స అంటే గొప్పది అని అర్థం. మన భాషని శ్రీకృష్ణదేవరాయలు లెస్స అని అన్నారు. లెస్స అని అనలేదు. పంచదార కన్నా, పనస తొనల కన్నా, తేనె కన్నా, జున్ను కన్నా, చెరుకు రసం కన్నా తీయనైనటువంటి భాష మన తెలుగు భాష. అంతేకాకుండా అమ్మ బడి నుండి నేర్చుకుంటూ వస్తున్న భాష మన తెలుగు భాష. అదేంటమ్మా అలా అంటున్నావు? అలా అంటే ఇంగ్లీష్ ఏమవ్వాలి? ఇంగ్లీష్ ఉంటేనే కదా భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా నీకు ఇంగ్లీష్ కదా వచ్చి ఉండాలి. అలా అంటున్నావేంటి నువ్వు? అదేంటమ్మా, మరి అప్పుడు హిందీ ఏమైపోవాలి? హిందీ రాష్ట్రాల్లో తిరగాలి, మన భారతదేశంలో తిరగాలంటే హిందీ మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదే చెప్తున్నాను మేడం. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి లేదా పెద్ద ఉద్యోగాలు చేయడానికి ఆంగ్లము, హిందీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించే వంటి తెలుగుని మర్చిపో
అదే నా అభిప్రాయము. తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ నేర్చుకోవడం మన అవసరం అయితే తెలుగు నేర్చుకోవడం మన బాధ్యత అవుతుంది. ధన్యవాదాలు మేడం. చాలా బాగా చెప్పావమ్మా. ధన్యవాదాలు సార్. మన తెలుగు భాషను మనమే పట్టించుకోకపోతే మన కన్న తల్లిని మర్చిపోయినట్టే. మిగతా రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ మాతృభాషను మరవకుండా ఎలా అభివృద్ధి చెందుతున్నారో అలాగే మనం కూడా మన తెలుగు భాషను మరవకుండా మనం కూడా అభివృద్ధి చెందాలి. అలాగే తెలుగు భాష గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలి. ఈనాడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనం ఒక నినాదం చేద్దాం. తెలుగుని ప్రేమిద్దాం, తెలుగు వారిమని గర్విద్దాం. నాతో పాటు చెప్పండి. తెలుగుని ప్రేమిద్దాం, తెలుగుని ప్రేమిద్దాం, తెలుగుని ప్రేమిద్దాం. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను అల్లసాని పెద్దన మన చరిత్ర కావ్యంలో రాసిన పద్యం చెప్పబోతున్నాను. అటజని కాంచ భూమి సిరంబరి చుంబి సిరసన జరీ పటల ముహుర్లు మూర్లుడు దబంగ తరంగ మృదంగడి స్వర స్ఫుటన ఆనుకూల పరిపుల్ల కలాప కలాప జాలము కటక్ చరిత్ర కరేణ కర కంపిత సాలము సీత శైలము. అతను హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో దాన్ని పద్య రూపంలో చెప్పారు. ధన్యవాదాలు. భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నేను తెలుగు భాష గురించి కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. ఆ అంటే అందం, ఆ అంటే అనురాగం, అమ్మ ప్రేమను పంచే తెలుగు భాష. తెలుగు భాషకు